2014లో మీరు వైసీపీ తరపున కంటెస్ట్ చేశారు. 91,000 పైచిలుకు ఓట్లతోటి మీరు విజయం సాధించారు. తర్వాత పరిస్థితులు మారాయి. 2019లో మీరు జనజాగృతి అనే పార్టీతో మీరు కంటెస్ట్ చేశారు. కానీ మీకు వచ్చినటువంటి ఓట్లు కేవలం 1,500 మాత్రమే. ఆ టైంలో జనజాగృతి పార్టీని తీసుకువెళ్ళి బీజేపీలో విలీనం చేస్తే మీకు అప్పుడే అమిత్ షా కానీ మోదీ కానీ ఒక హామీ ఇచ్చారు అని మీరు చెప్తే అసలు ఎలా నమ్మాలనిపిస్తుంది? 2014 నుంచి 19 వరకు 14లో నేను పోటీ చేసినప్పుడు 1 ఇయర్ నేను పనిచేశాను వైఎస్ఆర్సీపీకి. సో నేను డిఫర్ అవ్వడం జరిగింది 1 మంత్లోనే. ఆ తర్వాత నేను కలిసి పనిచేశాను. కానీ కొంతమంది నేను నేషనల్ వైడ్, చాలామంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు నేషనల్ వైడ్, ఎవరైతే చిన్న చిన్న పార్టీలు పెట్టారో చక్కగా సక్సెస్ అయిన వాళ్ళు. కొంతమందిని మెంటర్షిప్గా తీసుకుని నేనేమనుకున్నానంటే ఆంధ్రప్రదేశ్లో ఒక మహిళగా, ఒక ఎస్టీగా పార్టీ పెడితే బాగుంటుంది అని అనుకుని పార్టీ పెట్టడం జరిగింది. 2018 ఆగస్టులో పెట్టాను. మీరు ఇన్ఫ్యాక్ట్ చూస్తే పవన్ కళ్యాణ్ గారు లాంటి వారే పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారి వారు కంటెస్ట్ చేయలేదు. ఎగ్జాక్ట్లీ. నేను మొండితనంతో కంటెస్ట్ చేద్దామని వెళ్ళాను. కానీ ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడైతే ఎలక్షన్స్ రాకముందు జనవరిలో ఐ వాజ్ డయాగ్నైజ్డ్ విత్ టీబీ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. అది ఇట్ హ్యాపెన్ డ్యూ టు ద, అంటే నేను మమేకమే ప్రజల్లోకి లోపలికి వెళ్ళిపోవడం వల్ల కొన్ని ఈ ప్రొఫెషనల్ హజార్డ్స్ అంటారు, అట్లాగా ఐ సఫర్డ్ సమ్ సార్ట్ ఆఫ్ ప్రాబ్లం. సో అయినా కూడా మొండితనంతో కంటెస్ట్ చేద్దాము, ఎట్లా ఉంటుందో చూద్దాము, ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్పి అరకులోకి వెళ్తే మళ్ళీ అంత టైం లేదు, మనకి గుర్తు లేదు, అసలు గుర్తే అలాట్ అవ్వలేదు. సో లాస్ట్ మినిట్ వరకు ప్రాబ్లం రావడం వల్ల అసలు అరకులోకి వెళ్ళి కంటెస్ట్ చేసే పరిస్థితి ఆరోగ్యకరంగా కూడా నాకు బాగాలేకపోవడం వల్ల నేను నామినేషన్ అయితే వైజాగ్లో వేశాను. చెయ్యాలి అని ఒక మొండి పట్టుదలతో వెళ్ళాను. 30 మందికి బీఫామ్స్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ నాకు అర్థమైంది ఏంటంటే రాజకీయంగా ఒక పార్టీ పెట్టి ముందుకు తీసుకెళ్ళాలంటే దానికి సంబంధించి చాలా ఆర్థిక స్తోమత కావాలి, అట్ ద సేమ్ టైం టీమ్ వర్క్ కావాలి. నేను రెండూ చేయలేదు, రాంగ్ డెసిషన్ తీసుకున్నా. అండ్ ఒక ఎక్స్పీరియన్స్ అయితే మిగిలింది. ఎప్పుడు రాంగ్ డెసిషన్ అంటే రిగ్రెట్ అవ్వను నేను, ఎందుకంటే ఏదన్నా నాకు ఒక అలవాటు ఉంది, ఏదంటే మంచో చెడో నా మైండ్లో ఆలోచన పుట్టకూడదు. పుడితే అది చేస్తాను, దానివల్ల ఏ కాన్సిక్వెన్సెస్ కూడా అనుభవిస్తాను.